సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. టుడే స్వప్న చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ద సేమ్ టైము మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మార్చి 27 బర్త్డే అయితే ఉందన్నమాట. రామ్ చరణ్ గారి గురించి కొన్ని విషయాలు ఈవిడని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను తమ్ముడు. నన్ను అడగవా? ఎలా ఉన్నావు? మంచిగానే కనపడుతున్నావు. కొంచెం లావే ఉంటే ఇండస్ట్రీ ఫుడ్ బాగానే పడి ఉంటుంది. ఓకే, మా రామ్ చరణ్ అన్నుంది కాబట్టి మేము బాగానే ఉంటాంలే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది మా చరణ్ అన్న బర్త్డే? చరణ్ అన్న బర్త్డే నీకు, చరణ్ అన్న మాకు కాదు, ఓకేనా? సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చరణ్ గారిని అందరూ చాలామంది ముద్దుగా చెర్రీ అని పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు తనకి ఒక పాప వచ్చినప్పటికీ అందరికీ ఆయన ఎప్పటికీ చెర్రీనే. సో RC16 దాని గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బర్త్డే సెలబ్రేషన్స్తో పాటుగా ఈ RC16 అనేది ఎక్కువగా వినపడుతూ ఉంది. సో రంగస్థలం, మగధీర, RRR వీటన్నిటిని చూస్తూ కూడా ఒక్కసారి ఈ RC16 గురించి ఆలోచిస్తుంటే అసలు మైండ్ పోతుంది. ఎందుకనంటే చరిత్ర తిరగ రాయాలన్నా తనే, ఏది చేయాలన్నా కూడా తనే. అండ్ ఈ మూవీ కోసం తను వెయిట్ కూడా చాలా అంటే బాడీ కూడా చాలా పెంచుతున్నారు అని చెప్పేసి చూస్తున్నాం మనం. అండ్ బుచ్చిబాబు గారు, ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టేశారు కదండి, ఉప్పెన. కానీ ఇప్పుడు 1 కాదు 2 కాదు 4 years పట్టింది అతనికి స్టోరీ రాయడానికి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ ఒక బ్యూటిఫుల్, అసలు గ్లామర్ అంటేనే జాన్వీ అంటేనే గ్లామర్ కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఓకే, కట్ అన్న.